సినీ నిర్మాత బండ్ల గణేష్ కి ఒంగోలు రెండవ అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు 1 సంవత్సరం జైలు శిక్ష 10,000 జరిమానా విధించింది. 2019లో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు వద్ద బండ్ల గణేష్ 95 లక్షలు తీసుకున్నారు. తిరిగి చెల్లింపుకు పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పేరుతో ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ ఒంగోలు కోర్టుకి హాజరయ్యారు. తాజాగా ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఇది ఇలా ఉండగా ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు కోర్టు నెల రోజులు గడువు ఇచ్చింది. నా పేరు గోనుగుంట్ల శ్రీకాంత్, అడ్వకేట్ ఒంగోలు అండి. 2019లో హైదరాబాద్కు సంబంధించిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ప్రకాశం జిల్లా మద్రాల ముప్పాళ్ళ గ్రామస్తుడైన జట్టి జానకరామయ్య అతని దగ్గర 95 లక్షల రూపాయల వ్యాపార నిమిత్తం అప్పు తీసుకోవడం జరిగింది. ఆ అప్పు గురించి తిరిగి అడగా చెక్ ఇచ్చాడండి. ఆ చెక్కు బ్యాంకులో బ్రైండ్ చేస్తే బౌన్స్ అవ్వటం వల్ల, అలాగే డబ్బుల గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా సరైన సమాధానం లేకపోవడం వల్ల ఒంగోలు సెకండ్ ఏడీఎం కోర్టులో ఎన్ఐ యాక్ట్ కింద కేసు దాఖలు చేయడం జరిగిందండి. ఆ కేసు 2019 నుంచి విచారణ జరుగుతా ఈరోజు తుది తీర్పు రావడం జరిగిందండి. తుది తీర్పు ప్రకారం నేరస్తుడు బండ్ల గణేష్ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు 1 ఇయర్ సాధారణ జైలు శిక్ష, 95 లక్షల రూపాయలు నష్టపరిహారం, 10,000 ఫైన్ విధించడం జరిగిందండి ఈరోజు.